దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా జరిగే నౌకాదళాల విన్యాసాల్ని, ప్రపంచ యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ల ప్రదర్శనను సందర్శించనున్నారు. ఈ ప్లీట్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఐఎన్ఎస్ డేగా నేవల్ ఎయిర్ స్టేషన్లో ఆమెకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఎప్పుడో 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగింది. అప్పటికే ఇప్పటికే యుద్ధ నౌకల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ మన భారత నౌకాదళం, విదేశీ నౌకాదళాలు కలిసి ప్రదర్శన ఇవ్వబోతున్నాయి. విదేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములు సముద్రంపై కనిపిస్తూ విన్యాసాలు చేయనున్నాయి. అవి చూడడానికి వైవిధ్యభరితంగా ఉండనున్నాయి. రాష్ట్రపతి అంటే త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ కాబట్టి ఆమె సారథ్యంలోనే ఇదంతా జరుగుతుంది. ఇవాళ విశాఖ సముద్ర తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే ద్రౌపది ముర్ము విశాఖ చేరుకున్నట్లుగానూ తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు జరుగుతున్నటువంటి విశాఖ సముద్ర తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ వేడుకలు ఎలా ఉండబోతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? ఈరోజు విశాఖలో జరగబోతున్న ఫ్లీట్ రివ్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లనే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేవీకి సంబంధించినంత వరకు ఈ కార్యక్రమం జరిగిన చాలా ప్రతిష్టాత్మకంగా, అదేవిధంగా భద్రతా ప్రమాణాలను చూసుకునే నిర్వహించడం జరుగుతుంది. అది విశాఖలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఫ్లీట్ రివ్యూ ఈ రోజు సంవత్సరం జరగబోతుంది. దీనికి విశాఖ ఆర్కే బీచ్ వేదికగా కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖ ఆర్కే బీచ్ లో మొత్తం ఏదైతే వివిధ దేశాల నుంచి వచ్చిన, ఆస్ట్రేలియా కావచ్చు, యూఏ కావచ్చు, అటు నుంచి వచ్చిన మొత్తం 70 నౌకలను కూడా ఒకేసారిగా 6 వరుసలుగా వీరి యొక్క ట్రీట్ చేసుకుంటూ వెళ్ళి 6 నౌకలు మొత్తం 6 వరుసల్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ 70 నౌకలను కూడా మధ్యలో ఏదైతే ద్రౌపది ముర్ము మన ద్రౌపదికి సంబంధించినంత వరకు గౌరవ వందనం కూడా చేయబోతున్నారు. 6 వరుసల్లో ఉన్న 70 నౌకల నుంచి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే గౌరవ వందనం స్వీకరిస్తారు. దాని అనంతరం మొత్తం అక్కడ కూడా కవాత్ కూడా జరగబోతుంది. ఈ కవాత్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా కన్నుల విందుగా జరగబోతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 వరుసల్లో 70 నౌకలు ఒకేసారిగా ఆ సముద్రంలో ప్రయాణించి అక్కడ ప్రజలందరికీ కూడా కనువిందుగా చేయబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు ఇది ఇప్పటికే డిజైన్ చేశారు. ఈ నెల ఏదైతే 15వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 20వ తారీఖు వరకు ముగిపోతుంది కనుక ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రపతి గవర్నర్తో పాటు, అదేవిధంగా ద్రౌపది ముర్ముతో పాటు మొత్తం ఎవరైతే అధికారులు ఉన్నారో అందరూ కూడా విశాఖలో వీరిగా చేరుకోవడం అయితే జరుగుతుంది. దీనికైతే నిన్నటికే ఇప్పుడైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చి రావడానికి మొత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు కూడా రాబోతున్నారు. మొత్తం అందరూ కూడా ఎవరైతే మంత్రులు, అదేవిధంగా మొత్తం అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా ఈ యొక్క ఫ్లీట్ రివ్యూలో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు చేశారు. దానికి సంబంధించి కూడా ఏదైతే నేవీకి సంబంధించి నౌకల యొక్క యుద్ధ విన్యాసాలు కావచ్చు, మిగతా కావచ్చు, వాటన్నిటి కూడా పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 10 గంటల నుంచి కూడా ప్రారంభం అయితే కాబోతున్నాయి మాత్రం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.